మాతృదేవోభవ, పితృదేవోభవ. కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 11వ తారీఖు 9వ నెల 2025 వరకు, అంటే నెల 15 రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు. సింహం నుంచి కన్యలోకి మారుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల 15 రోజుల పాటు ఉంటుంది. ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు, ఏ ఏ రాశుల వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా 3 రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు. విశేష దృష్టిలు ఉన్నాయి, కానీ 3 గ్రహాలకి, నవగ్రహాలలో 3 గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి. 1 కుజుడైతే, 2 గురువు అయితే, 3 శని భగవానుడు. ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి. అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి. అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి, రాహుకేతువులతో సహా అందరికీ కూడా 7వ దృష్టి ఉంటుంది. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే 4, 8 స్థానాలు విశేష దృష్టిలు. అలాగే శనికి తీసుకున్నట్టయితే 3, 10 విశేష దృష్టి. సామాన్య దృష్టి మామూలే సప్తమంలో. ఇక గురువు కూడా అట్లాగనే 5, 9 స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి. కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టులు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి. విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు. వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష మిత్రులకు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలు అనేవి లేవు. ఏ దృష్టి, సప్తమ దృష్టి, అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాశుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిల గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తమ అదే కుజుడి గురించి అయితే 4, 8 స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి. మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఎక్కడ మరి తగలలేదు. మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను. నేను నిత్యము నిత్య విద్యార్థి, ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి. ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి. సరే, ఓకే, ముందుకు వెళ్తాం. ఇప్పుడు ముఖ్యంగా బాబు ఇక్కడ దాకా ఇది నీవు కామన్ వేసుకో, ఆఫ్ చేసుకుంటావు, ఆఫ్ చేసుకో. ధను రాశి వారికి కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి 11వ తారీఖు 9వ నెల 2025 వరకు ఈ సుమారుగా నెల 15 రోజులు కూడా దశమ స్థానమైనటువంటి 10వ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఈ నెల 15 రోజుల్లో కుజుడు మనకి దశమ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా, అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా? శుభ ఫలితాలు అయితే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు, అశుభ ఫలితాలు అయితే ఏ విషయాలలో శుభ ఫలితాలు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రంగా. నిత్యం క్లేశ సదా వ్యాధిస్తథా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసుతే. ధరాసుతే అంటే భూమిపుత్రుడైనటువంటి కుజుడు దశమస్తే 10వ స్థానంలో ఉన్నట్టయితే సంచారం చేస్తూ ఉన్నట్టయితే
ఇచ్చే ఫలితం. నిత్యం క్లేశ సదా, ఏదో ఒక మనోవిచారం. ఉం? అలాగే వ్యాధిస్తదా, ఈ నెల 15 రోజుల్లో ఏదో ఒక వ్యాధి కూడా చూపిస్తూనే ఉంటాడు. ఉం? భోజన దుర్బలం, మనకి ఆ కొంచెం భోజనం విషయంలో కూడా సమయానికి దొరకకపోవటం, ఒక్కొక్క పూట భోజనం లేకపోవటం, ఒక్కో రోజు టిఫిన్ తిని వెళ్ళాం అనుకోండి, ఆ టిఫిన్ తోటి ఆ పూట సరిపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే భోజనం చేయడానికి టైం ఉండదు, కొన్ని చోట్ల హోటల్స్ ఉండవు. ఈ విధమైనటువంటి అనేక రకాల కారణాల వల్ల ఒకవేళ చేసిన వంట కూడా ఒకవేళ ఆ రోజు నోటికి రుచికరంగా ఆ, ఉండకపోవటం, ఏమైనా కానివ్వండి కారణాలు, మొత్తం మీద కుజుడు ఉన్నటువంటి ఈ దశమ స్థానంలో ఉన్న సమయంలో మనకి మంచి భోజనం కూడా దొరకదు అని చెప్పేసి మనకి ఉమ్, ఉమ్, ఆ, సదా సంచార ఉద్యోగం, ఈ నెల 15 రోజులు కూడా కారణం లేకుండా, కారణం ఏదో కారణం మనసులో అనుకుంటాడు, లేదా పలానా దగ్గరికి వెళ్తే పలానా పని అయిపోతుంది అనుకుంటాడు. దీన్ని ఏది అవ్వదండి, నువ్వు ఊరికే తిరిగి వస్తుంటాడు, డబ్బులు ఖర్చు అవుతుంది, సమయం వృధా అవుతుంది. ఈ విధమైనటువంటి మనకి సంచారం కలుగుతూ ఉంటుంది ఈ నెల 15 రోజులు అని చెప్పేసి మనకి ఈ కుజుని యొక్క సంచారం, దశమస్థాన సంచారం ఈ విధమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా ఇప్పుడు భోజనం ఉందనుకోండి, ఆ, మనం వీలుంటే బాక్స్ పట్టుకెళ్ళి, మనం ఉద్యోగం ఎక్కడో చేస్తున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం, ఇంటిదే తినేసి వెళ్తాం సామాన్యంగా. ఒకవేళ కాకపోతే బాక్స్ పట్టుకెళ్తాం. అలాంటి ఏర్పాట్లు ఏవో చేసుకున్నట్టయితే మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్టు అవుతుంది. ఆ విధంగా వీటి నుంచి తప్పించుకుంటూ ఏ ఏ విషయాలను జాగ్రత్త చూసుకుంటూ మనం నిత్యము ప్రార్థించే దైవాన్ని ప్రార్థించండి. అందులో నవగ్రహాలు ఉండాలి, అందులో కుజులు కూడా ఉండాలి. అప్పుడు మీ యొక్క ప్రతికూల ఫలితాలన్నీ పోయి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అనుమానం అక్కర్లేదు, అనుమానం పెనుభూతం. అలా అనుమానంగా ఏ పని చేయమాకండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.